సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రేమ్ ట్యూటోరియల్స్ వంటి. సో ప్రీవియస్గా మనం ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాము. సో దాంట్లో భాగంగా ఇక్కడ ఎస్ఎస్సి ఎంటీఎస్ 2023లో రిపీట్ అయినటువంటి క్వశ్చన్ ఇచ్చాడు. సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అబ్జర్వ్ చేయండి. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 6,400 in 3 years and 8,100 in 5 years and compound interest compounded annually. Find the ratio of annual interest per annum ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, ఒక సమ్ ఆఫ్ మనీ ఎంతో తెలియదు, కానీ 3 yearsలో మనకి ఎంత అయింది, 6,400 అయింది. ఎలా విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్తో కంపారిజన్ చేస్తుంది. సో మనకి ఎంత వచ్చి మనకి ఇక్కడ 6,400 ఎన్ని ఇయర్స్లో అయింది, ఇక్కడ 3 yearsలో అయింది అనమాట. 3 yearsలో అయింది. సేమ్ అదే విధంగా ఇక్కడ 8,100 అనేది తర్వాత 5 years అంటే మనకి 8,100 అయింది. సో ఎన్ని ఇయర్స్లో, 5 yearsలో కాబట్టి మనకి ఇక్కడ 5 yearsలో అయిపోయింది. సో దీన్ని ఈజీగా సాల్వ్ చేయడం కోసం ఇయర్స్. సో ఈ ఇయర్స్ యొక్క రెండు యొక్క డిఫరెన్స్ ఎంత ఉంటుందో అది వేయండి. 2 years కదా డిఫరెన్స్ మనకి. 5 years 3 years మధ్యలో 2 years ఉంది అనమాట. సో 2 years అనేది మనకి ఇక్కడ డిఫరెన్స్ అవుతుంది. సో ఇక్కడ 2 years వచ్చింది కాబట్టి సో మనం దీన్ని ఏం అప్లై చేస్తాము, ప్రీవియస్ క్లాస్లో చెప్పిన విధంగా రూట్స్ అప్లై చేయాలి. ఓకేనా. సో ఈ విధంగా రూట్స్ అప్లై చేయాలి. సో మనం రూట్ 6,400ని ఎలా రాసుకోవచ్చు మనము. సో 6,400 అంటే 6,400 ఎలా రాసుకోవచ్చు మనం, స్క్వేర్ రూట్ ఆఫ్ 80 హోల్ స్క్వేర్గా రాయొచ్చా లేదా. నెక్స్ట్ అదేవిధంగా దీన్ని 8,100 కాబట్టి 90 హోల్ స్క్వేర్గా రాయొచ్చా లేదా. సో అప్పుడు ఈజీగా ఆటోమేటిక్గా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతైతే ఉంటుందో అదే ఇంట్రెస్ట్ అయిపోతుంది. 90 మైనస్ 180. సో 90 మైనస్ 80 టోటల్గా ఇక్కడ మనకి 10 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ 10 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే 80 ఉంది కదా, ఈ 10 రూపీస్ ఇంట్రెస్ట్ ఏంటి మనకి ఇక్కడ 80కి. ఓకేనా, 80. సో ఇంటూ పర్సంటేజ్ అన్నాడు కాబట్టి యాన్యువల్ ఇంట్రెస్ట్ మరి యానం రేషియో అన్నాడు కాబట్టి కన్ఫర్మ్ మనం ఏం చేస్తాం, ఇంటూ 100 చేసుకుంటాము. సో 10 1s are 10, 8 0 అవుతుంది. 100 పెట్టినప్పుడు 8 1s are 8 అవుతుంది. రిమైనింగ్ మనకి ఉంటుంది. 8 2s are 16 ఉంటుంది పాయింట్. సో 5 and so on వరకు వెళ్ళిపోతూ వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ 12.5 అనేది కూడా ఆన్సర్ అయిపోతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా.